హాయ్ టీచర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కేఎస్ఏ స్టడీస్ ఫర్ ఆల్ సబ్జెక్ట్స్. టెట్ మరియు డిఎస్సికి ఉపయోగపడే విధంగా తెలుగు మెథడాలజీ సబ్జెక్ట్లోని ఫస్ట్ టాపిక్ అయిన తెలుగు భాషా బోధన ఉద్దేశాలు, విలువలు, లక్ష్యాలు, స్పష్టీకరణలు అనే టాపిక్కి సంబంధించి 20 ఇంపార్టెంట్ ప్రాక్టీస్ బిట్స్ ఈ వీడియోలో చూడబోతున్నాం. అంతకంటే ముందు ఏపీ టెట్ మరియు డిఎస్సికి ఉపయోగపడే విధంగా సైకాలజీ సబ్జెక్ట్లోని అన్ని టాపిక్స్ని టాపిక్ వైజ్గా మన ఛానల్లో క్లాసెస్ చేసి నేను అప్లోడ్ చేస్తూ ఉన్నాను. ఇంకా ఎవరైనా ఆ క్లాసెస్ ఉన్నట్లయితే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఆ క్లాసెస్ లింక్ ఇస్తాను, ఆ వీడియోస్ లింక్ ఇస్తాను, వాటిని కూడా చూసే ప్రయత్నం చేయండి. ఇక కాన్సెప్ట్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ క్వశ్చన్, బోధనా లక్ష్యాలను విశ్లేషించిన మొట్టమొదటి విద్యావేత్త ఎవరు? బోధనా లక్ష్యాలను విశ్లేషించిన మొట్టమొదటి విద్యావేత్త ఎవరు? ఆన్సర్ ఆప్షన్ బి, బ్లూమ్స్. సెకండ్ క్వశ్చన్, ఒక సంక్లిష్ట విషయాన్ని సామాన్య భాగాలుగా విభజించి వాటి క్రమాన్ని, వాటి మధ్య సంబంధాలని గుర్తించగలగటం జ్ఞానాత్మక రంగంలో ఈ లక్ష్యానికి చెందినది. ఒక సంక్లిష్ట విషయాన్ని సామాన్య భాగాలుగా విభజించి వాటి క్రమాన్ని, వాటి మధ్య సంబంధాలని గుర్తించగలగటం జ్ఞానాత్మక రంగంలో ఈ లక్ష్యానికి చెందినది. ఆన్సర్ ఆప్షన్ సి, విశ్లేషణ. నెక్స్ట్ క్వశ్చన్, ఒకదానితో ఒకటి సంబంధం ఉన్న వేరువేరు అంశాలను క్రమ పద్ధతిలో చేర్చి అందులోని సమైక్య భావాన్ని విశదీకరించగలగటం క్రింది ఈ లక్ష్యానికి చెందినది. ఆన్సర్ ఆప్షన్ డి, సంశ్లేషణ. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్, విషయ ప్రణాళికల రూపకల్పనకు, పాఠ్యాంశాల ఎంపికకు ఉపకరించి ఆయా పాఠ్యాంశాల అధ్యయనం ద్వారా విద్యార్థులు కనపరచవలసిన స్థూలమైన ప్రవర్తన మార్పులు తెలిపేవి. ఇక్కడ ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది: ఉద్దేశాలు, లక్ష్యాలు, గమ్యాలు, స్పష్టీకరణలు. దీంట్లో ఆన్సర్ ఆప్షన్ ఏ, ఉద్దేశాలు. ఆన్సర్ ఆప్షన్ ఏ, ఉద్దేశాలు. నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్, ఆశయాల విశదీకరణే. ఆన్సర్ ఆప్షన్ ఏ, గమ్యం. నెక్స్ట్ క్వశ్చన్, బోధనాభ్యసనకు ప్రాతిపదికలు, బోధనా లక్ష్యాల సూక్ష్మ రూపాలు, విద్యాభ్యసనానికి సాక్ష్యాలు. బోధనాభ్యసనకు ప్రాతిపదికలు, బోధనా లక్ష్యాల సూక్ష్మ రూపాలు, విద్యాభ్యాసానికి సాక్ష్యాలు. ఆన్సర్ ఆప్షన్ డి, స్పష్టీకరణలు. నెక్స్ట్ సెవెంత్ క్వశ్చన్, పాఠ్యాంశాల ద్వారా విద్యార్థుల్లో కలిగించాల్సిన ప్రయోజనాలు లేదా ఆశిస్తున్న ప్రవర్తన మార్పును తెలిపేవి. పాఠ్యాంశాల ద్వారా విద్యార్థుల్లో కలిగించాల్సిన ప్రయోజనాలు లేదా ఆశిస్తున్న ప్రవర్తన మార్పును తెలిపేవి. ఆన్సర్ ఆప్షన్ ఏ, ఉద్దేశాలు. నెక్స్ట్ ఎయిత్ క్వశ్చన్, మనసును ఒకదాని వైపు ఆకర్షించేది అభిరుచి అన్నది. మనసును ఒకదాని వైపు ఆకర్షించేది అభిరుచి అన్నది. ఆన్సర్ ఆప్షన్ ఏ, రాస్. నెక్స్ట్ నైన్త్ క్వశ్చన్, బాల్య క్రీడలు అను పాఠ్యబోధన ఆరంభించిన ఉపాధ్యాయుడు ముందుగా పిల్లలు ఆడుకునే కొన్ని ఆటల గూర్చి వారికి వివరిస్తాడు. ఈ జ్ఞానం సాహిత్య జ్ఞానం, భాషా జ్ఞానం, విషయ జ్ఞానం, తత్వజ్ఞానం. దీంట్లో ఆన్సర్ ఆప్షన్ సి, విషయ జ్ఞానం. నెక్స్ట్ 10th క్వశ్చన్, విద్యార్థి రచనలలోని శైలీ భేదాల్ని పరికిస్తాడు. ఈ స్పష్టీకరణ క్రింది లక్ష్యానికి చెందినది. ఆన్సర్ ఆప్షన్ డి, రసానుభూతి. మిగిలిన బిట్స్ చూసే ముందు చిన్న గమనిక టీచర్స్, గమనించండి. డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇవ్వటం జరిగింది. టెలిగ్రామ్ ఛానల్లో ప్రతిరోజు కూడా టెట్ మరియు డిఎస్సికి ఉపయోగపడే విధంగా బిట్స్ నేను పోస్ట్ చేస్తూ ఉన్నాను. అలానే టెట్ మరియు డిఎస్సికి సంబంధించిన లేటెస్ట్ అఫీషియల్ అప్డేట్స్ని టెలిగ్రామ్ ఛానల్లో నేను రెగ్యులర్గా పోస్ట్ చేస్తూ ఉన్నాను. టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వటం మీ ప్రిపరేషన్కి చాలా బాగా యూజ్ అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయ్యే ప్రయత్నం చేయండి. అలానే మన ఛానల్ తరపున కేఎస్ఏ స్టడీస్ అనే యాప్ ఉండటం జరిగింది. ఆ కేఎస్ఏ స్టడీస్ యాప్లో పిఐఈ విద్యా దృక్పథాలకు సంబంధించి 1000+ బిట్స్ని టాపిక్ వైజ్గా ఆ యాప్లో మేము అందుబాటులో ఉంచాం. అలానే సైన్స్, సోషల్ కూడా
లెసన్ వైజ్ బిట్స్ని ఆ యాప్లో మేము అందుబాటులో ఉంచడం జరిగింది. అవి మీ ప్రిపరేషన్ చాలా బాగా యూజ్ అవుతాయి. కేఎస్ఐ స్టడీస్ అనే యాప్ని ఇన్స్టాల్ చేసుకొని వాటిని ప్రాక్టీస్ చేసే ప్రయత్నం చేయండి. నెక్స్ట్ క్వశ్చన్ 11th క్వశ్చన్, భావావేశ రంగంలోని లక్ష్యాలను ఏ లక్షణం ఆధారంగా వర్గీకరించారు? ఆన్సర్ ఆప్షన్ డి, అంతర్వృద్ధి అనే లక్షణం ఆధారంగా. నెక్స్ట్ 12th క్వశ్చన్, భావావేశ రంగంలోని లక్ష్యాల సరైన వరుస క్రమం. భావావేశ రంగంలోని లక్ష్యాల సరైన వరుస క్రమం. ఆన్సర్ ఆప్షన్ డి, గ్రహించడం, ప్రతిస్పందించటం, మూల్య నిర్ధారణ, వ్యవస్థీకరణ, లక్షణీకరణం. నెక్స్ట్ 13వ క్వశ్చన్, విద్యా గమ్యాలు అంటే? ఆన్సర్ ఆప్షన్ బి, విద్యా ప్రణాళికల రూపకల్పనకు తోడ్పడేవి మరియు దీర్ఘకాలికాలు. నెక్స్ట్ 14th క్వశ్చన్, ఆసక్తులు, అభిరుచులు, వైఖరులు, విలువలు, ప్రశంసలు, అనుభూతులు అనేవి క్రింది ఏ రంగానికి చెందినవి? ఆసక్తులు, అభిరుచులు, వైఖరులు, విలువలు, ప్రశంసలు, అనుభూతులు అనేవి క్రింది ఏ రంగానికి చెందినవి? ఆన్సర్ ఆప్షన్ బి, భావావేశ రంగం. నెక్స్ట్ 15th క్వశ్చన్, స్పష్టీకరణలకి సంబంధించి సరికానిది. స్పష్టీకరణలకు సంబంధించి సరికానిది. ఆన్సర్ ఆప్షన్ బి, స్పష్టీకరణలే గమ్యాలు, ధ్యేయాలు అని కూడా అంటారు. ఇది సరికానిది. మిగిలిన 3 కూడా సరైనవి. నెక్స్ట్ 16th క్వశ్చన్, సముచిత మనోవైఖరులకు చెందిన స్పష్టీకరణ ఏది? సముచిత మనోవైఖరులకు చెందిన స్పష్టీకరణ ఏది? ఆన్సర్ ఆప్షన్ సి, విమర్శను సహృదయంతో స్వీకరించుట. నెక్స్ట్ 17th క్వశ్చన్, స్పష్టీకరణలు లక్షణాలకు సంబంధించి సరికానిది. ఆన్సర్ ఆప్షన్ ఏ, విద్యా ప్రణాళిక తయారు చేసుకోవడానికి తోడ్పడుతాయి. నెక్స్ట్ 18th క్వశ్చన్, క్రింది వానిలో విద్యా లక్ష్యాల లక్షణం కానిది గుర్తించండి. ఆన్సర్ ఆప్షన్ బి, విద్యా విషయకంగా ప్రాముఖ్యం కలిగి విద్యార్థులు సాధించలేనివిగా ఉంటాయి అనేది సరికానిది. నెక్స్ట్ 19th క్వశ్చన్, జతపరచుము. ఆన్సర్ ఆప్షన్ సి, 1D 2C 3A 4B అనగా అనేక వ్యాఖ్యలు సమాధానం కోరేవి డి కాబట్టి వివృత లక్ష్యాలు డి. అలానే ఒకే వ్యాఖ్యలో సమాధానం కోరేవి సి, సంవృత లక్ష్యాలు. నెక్స్ట్ 3, విషయ ప్రణాళికలోని అన్ని అంశాలకు వర్తిస్తాయి. ఆన్సర్ ఏ, సామాన్య ఉద్దేశాలు ఒక బోధనాంశానికి మాత్రమే పరిమితమైనవి ప్రత్యేక ఉద్దేశాలు. నెక్స్ట్ 20th క్వశ్చన్, వాగ్రూప వ్యక్తీకరణ నైపుణ్యం లక్ష్యానికి సంబంధించిన సరికాని స్పష్టీకరణ. ఆన్సర్ ఆప్షన్ ఏ, పదాలను వివిధ భాషా భాగాలుగా విభజించగలుగుతారు. ఇది సరికానిది. మిగిలిన 3 కూడా వాగ్రూప వ్యక్తీకరణ నైపుణ్య లక్ష్యానికి సంబంధించిన స్పష్టీకరణలు. ఇది సరికానిది. ఆన్సర్ ఆప్షన్ ఏ. ఇంతవరకు టీచర్స్ తెలుగు మెథడాలజీలోని ఫస్ట్ టాపిక్ అయిన తెలుగు భాషా బోధన ఉద్దేశాలు, విలువలు, లక్ష్యాలు, స్పష్టీకరణలకు సంబంధించిన 20 వెరీ ఇంపార్టెంట్ ప్రాక్టీస్ బిట్స్. ఈ బిట్స్ మీ ప్రిపరేషన్కి యూజ్ అవుతుంది అనిపిస్తే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి టీచర్స్. మీరు లైక్ చేస్తే ఇలాంటి మరిన్ని వీడియోస్ చేయడానికి నాకు కూడా ప్రోత్సాహంగా ఉంటుంది. కాబట్టి మా నుంచి చిన్న విన్నపం, లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలానే టెట్ మరియు డిఎస్సికి ప్రిపేర్ అయ్యే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరన్నా చూస్తున్నట్లుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ లింక్ కూడా ఉంది. టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అయ్యే ప్రయత్నం చేయండి.